హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. టాలీవుడ్ తొలినాళ్లలో టాప్ హీరోస్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు. వీరిలో ముందుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారుల సినిమాలు పోటీ పడేవి. అయితే ఆ పోటీ మరీ అంత రసవత్తరంగా ఉండేది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు మాస్ హీరో, ఏఎన్ఆర్ గారు క్లాస్ హీరో. ఎన్టీఆర్ గారివి పౌరాణిక చిత్రాలే ఎక్కువగా వచ్చేవి, ఏఎన్ఆర్ గారివి సోషల్ చిత్రాలే ఎక్కువగా వచ్చేవి. ఇద్దరు టాప్ నంబర్ 1 హీరోలే, కానీ వీరి మధ్య పోటీ అయితే ఉండేది కాదు. అసలు సిసలైన పోటీ సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ గారుల మధ్యనే ఉండేది. శోభన్ బాబు గారు క్లాస్ హీరోగా ఉండేవారు. కృష్ణంరాజు గారు తన స్టైల్ ఆఫ్ మూవీస్ చేసుకుంటూ హిట్లు కొట్టేవారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ గారు ఇద్దరు మాస్ హీరోలే, అందుకే వీరి మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. ప్రతి సంక్రాంతికి వీరి మధ్య పోటీ ఉండేది. అయితే అసలు సిసలైన కాంపిటీషన్ 1990లలో మొదలైంది. 1990లలో టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ కాంపిటీషన్ జరుగుతూ ఉండేది. టాలీవుడ్లోకి తరువాత తరం హీరోలైనటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎంటర్ అయిపోయారు. అంతకుముందు వరకు సీనియర్ ఎన్టీఆర్ గారు నంబర్ 1 స్థానంలో ఉండేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రవేశం చేశాక కృష్ణ గారు కొద్ది కాలం నంబర్ 1గా ఉండేవారు. అయితే అతి కొద్ది కాలంలోనే కృష్ణ గారి నంబర్ 1 ప్లేస్ని నెక్స్ట్ తరం హీరోలు లాగేసుకున్నారు. అయితే ఈ వీడియోలో టాప్ 4 హీరోస్ అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీరి ప్రయాణం ఎలా సాగింది అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. 1990లలో నుండి 2010 వరకు వీరి హవా కొనసాగింది. అయితే తర్వాత తరం హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్లు ఎంటర్ అవ్వడంతో వీరి హవా కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ఆ నలుగురు హీరోల మధ్య పోటీ ఎలా సాగింది అనే విశేషాలు చెప్పుకుందాం. చిరంజీవి గారే నంబర్ 1 హీరో అని అందరూ అంటారు, కానీ ప్రతి హీరోకి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే చిరంజీవి గారికి ఇతర హీరోలకి తేడా ఏంటి అంటే, చిరంజీవి గారు అద్భుతంగా డ్యాన్సులు వేస్తారు. అయితే ప్రతి హీరో మంచి నటుడే. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు సూపర్ మాస్ హీరోలే. టాలీవుడ్లోకి ముందుగా ఎంటర్ అయింది బాలకృష్ణ గారే. అయితే టాలీవుడ్లో ముందుగా హీరోగా ఎంటర్ అయింది మాత్రం చిరంజీవి గారే. బాలకృష్ణ హీరోగా ఎంటర్ అయ్యేసరికి చిరంజీవి గారు చాలా సినిమాల్లో హీరోగా నటించారు. 1984లో బాలకృష్ణ గారు మొట్టమొదటిసారి హీరోగా సాహసమే జీవితం అనే సినిమాలో నటించారు. అయితే అప్పటికే చిరంజీవి గారు 60 సినిమాల దాకా పూర్తి చేశారు. అయితే చిరంజీవి గారు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో కెరియర్ని ప్రారంభించారు. 1978 నుంచి 1982 వరకు 60 సినిమాల్లో నటించారు చిరంజీవి గారు. అయితే 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు చిరంజీవి గారు. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి వైపు టాలీవుడ్ చూపు మొదలైంది. అదే సమయంలో బాలకృష్ణ 1984లో మంగమ్మ గారి మనవడు సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. మంగమ్మ గారి మనవడు సినిమా వరకు బాలయ్య బాబుకి వరుసగా 3 ఫ్లాప్లు వచ్చాయి. అదే సమయంలో చిరంజీవి ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఖైదీ సినిమా 1983లో చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత 1984లో బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. 1984లోనే సాహసమే జీవితంతో ఎంటర్ అయిన బాలయ్య బాబు అదే సంవత్సరంలోనే మంగమ్మ గారి మనవడు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. మంగమ్మ గారి మనవడు సినిమా తర్వాత బాలయ్య బాబు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. వీరిద్దరూ ఫస్ట్ బ్లాక్ బస్టర్స్ని సాధించిన టైంలో కూడా కృష్ణ గారే నంబర్ 1గా కొనసాగేవారు. యాక్చువల్గా ఖైదీ సినిమా కృష్ణ గారికి వచ్చింది. కృష్ణ గారు రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాని చిరంజీవి గారు చేశారు. 1983లో వచ్చిన ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి ప్రయాణం ఎలా ఉంది అంటే, 1984లో ఛాలెంజ్, 1985లో అడవి దొంగ విజేత, 1986లో కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి హిట్లు అందుకున్నారు చిరంజీవి గారు. 1984లో మంగమ్మ గారి మనవడు సినిమా తర్వాత బాలయ్య బాబు ప్రయాణం ఎలా సాగిందంటే, 1985లో ఎటువంటి హిట్లు లేని బాలయ్య 1986లో డబుల్ బ్లాక్ బస్టర్ సాధించారు. వరుసగా 6 హిట్లు సాధించారు బాలయ్య బాబు. ముద్దుల కృష్ణయ్య, అపూర్వ సహోదరులు, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు ఇలా వరుసగా 6 సినిమాలు హిట్లు సాధించి ఎవరు క్రియేట్ చేయని రికార్డులు కెరియర్ తొలినాలోనే సాధించారు బాలయ్య బాబు. అలా బాలయ్య బాబు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు టాలీవుడ్లో.
ఈ విధంగా చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు సమానమైన హిట్లతో ముందుకు దూసుకెళ్లారు ఆ సమయంలో. అలాంటి సమయంలోనే కృష్ణ గారిని మించిపోయారు బాలకృష్ణ చిరంజీవి. ఆ తర్వాతే అసలు సిసలైన కాంపిటీషన్ మొదలైంది. 1927లో పసివాడి ప్రాణంతో మొదటి ఇండస్ట్రీని సాధించారు చిరంజీవి గారు. ఆ తర్వాత 1988లో యముడికి మొగుడు సినిమాతో మరో ఇండస్ట్రీని సాధించారు చిరంజీవి గారు. ఆ తర్వాత 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో మరో ఇండస్ట్రీని సాధించి వరుసగా 3 ఇండస్ట్రీలు సాధించారు చిరంజీవి గారు. అయితే బాలకృష్ణ గారు తన సినిమాతో డబుల్ మార్జిన్తో ఛాలెంజ్ విసిరారు చిరంజీవిపై. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకి డబుల్ మార్జిన్తో క్రాస్ చేసింది ముద్దుల మామయ్య. 1986లో వచ్చిన డబుల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య బాబు 1987 గోపాలుడు, 1988లో రక్తాభిషేకం, 1989లో భలే దొంగ, ఆ తర్వాత ముద్దుల మామయ్యతో ఫస్ట్ ఇండస్ట్రీని సాధించి చిరంజీవిపై ఛాలెంజ్ విసిరారు. 1987 నుంచి 1989 వరకు చిరంజీవి గారు నంబర్ 1గా ఉంటే ఆ తర్వాత ముద్దుల మామయ్యతో బాలయ్య బాబు నంబర్ 1గా నిలిచారు. అదే టైంలో 1989లో నాగార్జున గారు శివ మూవీతో రేస్లోకి దిగారు. 1989లో వచ్చిన శివ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపింది. అయితే టాలీవుడ్ వరకు ముద్దుల మామయ్య సినిమాని ఎక్కువ కలెక్ట్ చేయడంతో బాలయ్య బాబు సినిమాయే ఇండస్ట్రీగా నిలిచింది. ఆ తర్వాత 1990లో చిరంజీవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీని సాధించారు. 1990లలో బాలకృష్ణ గారు లారీ డ్రైవర్, నారీ నారీ నడుమూరారు లాంటి బ్లాక్ బస్టర్లు అందించారు. కానీ చిరంజీవి గారికి ఇండస్ట్రీ సినిమా పడడంతో ఆయన నంబర్ 1గా నిలిచారు. ఆ తర్వాత బాలకృష్ణ 1991లో ఆదిత్య 369, 1992లో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్లు సాధించారు. అదే సమయంలోనే చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాలతో మళ్ళీ ఇండస్ట్రీట్లు సాధించి నంబర్ 1గా నిలిచారు. అదే టైంలో విక్టరీ వెంకటేష్ చెంటి సినిమాతో ఇండస్ట్రీని సాధించి తన కెరియర్ని మార్చుకున్నారు. విక్టరీ వెంకటేష్ గారు కూడా రేస్లోకి వచ్చేసారు. ఆ విధంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల రేస్ మొదలైంది. అయితే చిరంజీవి గారు డ్యాన్స్లు అమోఘంగా వేస్తారు కాబట్టి ఆయన నంబర్ 1 అని అనేవారు అప్పట్లో. అయితే 1993 నుంచి చిరంజీవి గారికి ఒక్క ఇండస్ట్రీ కూడా పడలేదు. అలాంటి టైంలో బాలకృష్ణ బంగారు బుల్లోడు, భైరవ దీపం, బొబ్బిలి సింహం లాంటి సినిమాలతో హిట్లు అందుకున్నారు. 1993 నుంచి 1995 వరకు చిరంజీవి గారికి బ్యాడ్ పీరియడ్ నడిచింది. అలాంటి టైంలో బాలయ్య బాబు భైరవ దీపం, బొబ్బిలి సింహం లాంటి సినిమాలతో టాప్ నంబర్ 1 ప్లేస్లో నిలిచారు. అదే టైంలో నాగార్జున గారు హలో బ్రదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలయ్య బాబుకి పోటీగా నిలిచారు. ఈ విధంగా ఇప్పటి వరకు వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి బ్యాడ్ పీరియడ్ జరిగింది, కానీ బాలయ్య బాబుకి ఇప్పటి వరకు అయితే బ్యాడ్ పీరియడ్ అనేది జరగలేదు. అందుకే ఆ టైంలో బాలకృష్ణ గారి హవా కొనసాగిందని చెప్పుకోవాలి. భైరవ దీపం లాంటి సోషియో ఫ్యాంటసీతో టాలీవుడ్ని ఆకర్షించారు బాలయ్య బాబు. ఆ విధంగా 1996లో చిరంజీవి గారు ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అదే టైంలో 1996లో బాలయ్య బాబు వంశానికి ఒకటి సినిమాతో హిట్ కొట్టారు. అదే సమయంలో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హిట్లతో దూసుకెళ్లారు. కానీ అనుకోకుండా 1996లో నిన్నే పెళ్లాడతా సినిమాతో నాగార్జున గారు ఇండస్ట్రీ కొట్టి నంబర్ 1గా నిలిచారు. ఆ తర్వాత 1997లో హిట్లర్ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు చిరంజీవి గారు. అదే సమయంలో సంక్రాంతికి 1997లో బాలయ్య బాబు పోటీగా వచ్చారు పెద్దన్నయ్య సినిమాతో. హిట్లర్, పెద్దన్నయ్య 2 సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. పెద్దన్నయ్య సినిమా తర్వాత బాలయ్య బాబుకి చాలా ఫ్లాప్స్ వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత 1999లో సమరసింహారెడ్డితో మళ్ళీ ఇండస్ట్రీని సాధించి టాప్ నంబర్ 1 ప్లేస్లో నిలిచారు బాలయ్య బాబు. ఆ సమయంలో చిరంజీవి గారి కన్నా బాలయ్య బాబు హవానే బాగా నడిచిందని చెప్పుకోవాలి. 1999 నుంచి 2001 నరసింహనాయుడు వరకు బాలయ్య బాబు టాప్ నంబర్ 1 ప్లేస్లో నిలిచారు. ఆ తర్వాత 2002లో ఇందిరా సినిమాతో మళ్ళీ చిరంజీవి గారు ఇండస్ట్రీ సాధించారు. కానీ ఇందిరా సినిమాని అందరూ కాపీ మూవీగానే చూశారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడికి కాపీగా వచ్చిన సినిమాగానే చూశారు ఇందిరాని. కానీ ఆ మచ్చని ఠాగూర్ సినిమాతో చిరంజీవి గారు చెరిపేశారు. ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2004లో వచ్చిన లక్ష్మీ నరసింహ తర్వాత 2010 వరకు బాలయ్య బ్యాడ్ పీరియడ్ నడిచింది. 2010లో వచ్చిన సింహాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు బాలయ్య బాబు. అయితే 2010 తర్వాత యంగ్ హీరోల హవా కొనసాగడంతో
టాప్ సీనియర్ హీరోల హవా కనుమరుగైపోయిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నలుగురు టాప్ హీరోలలో బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ సాధించి వరుసగా 4 సినిమాలు హిట్లు అందుకున్నారు. నలుగురు అగ్ర హీరోలలో బాలయ్య బాబే ఫామ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో టాప్లో నిలిచారు బాలయ్య బాబు. ఏది ఏమైనా టాప్ నంబర్ 1 ప్లేస్ అనేది ఒక్కరికే ఉండదు, అది మారుతూ ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.